ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త ఆర్బీఐ ఇక నుంచి కొత్త రూల్స్ అనమాట. బ్యాంక్ లోన్స్ ఈఎంఐ పైన అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఎవరెవరు చూడండి అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, చూస్తున్నారు కానీ లైక్ చేయండి. సో ఏదైనా మనము బ్యాంకులో కనుక లోన్లు తీసుకోవాలన్నా, ఎటువంటి లోన్ తీసుకోవాలన్నా భావించినా కూడా ఒక క్షణంలో ఆలోచించండి. ఏమైనా బకాయిలు ఉంటే వెంటనే కట్టేయండి. ఎందుకంటే మనల్ని ఎవరు పట్టించుకోరని ఏమాత్రం నిర్లక్ష్యం పోతుంది. ఎందుకంటే ఆర్బీఐ కొత్త రూల్స్ ప్రకారం కొత్త లోన్లు తీసుకోవాలంటే కొన్ని రూల్స్ అనేది పాటించాలి, లేకుంటే కష్టమే. అది ఎలా అంటే అక్కడికే వచ్చేద్దాం. మనము బ్యాంకు వినియోగదారులకు కావచ్చు, కొత్త రూల్స్ అంటే లోన్స్ కావచ్చు, ఇక తీసుకోవాలన్నా కూడా బ్యాంకు వినియోగదారులకు సంబంధించి ఎటువంటి లోన్ తీసుకోవాలన్నా కూడా వినియోగదారులకు లోన్లు తీసుకునేవారు షాకింగ్ న్యూస్. ఎందుకంటే లోన్ తీసుకునేవారు కొత్త నిబంధనలు అమల్లోకి తీస్తుందన్నమాట ఆర్బీఐ. సో రూల్స్ ఏంటని చూద్దాం, చాలా ఇంపార్టెంట్. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయన్నమాట. జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. సో ఈ రకంగా మొత్తానికి ఈ కొత్త రూల్స్ ప్రకారం సివిల్ స్కోర్ తక్కువగా ఉంటే రుణాలు అనేది పొందడం కష్టమే. సో మనకు రుణాలు డిఫాల్ట్ తగ్గించేది కొత్త రూల్స్ అమల్లోకి తీసుకురాఉంది. నార్మల్గా లోన్ కోసం ఏదైనా బ్యాంకుల వద్దకు వెళ్తే ఖచ్చితంగా పాన్ కార్డు తీసుకొని సిబిల్ స్కోర్ అనేది చెక్ చేస్తారనమాట. మీ అంటే క్రెడిట్ స్కోర్ అనేది 730 కంటే తక్కువగా ఉంటే లోన్ రావడం కష్టమే. ఎక్స్పెక్టెడ్ క్రెడిట్ లాస్ పేరుతో కొత్త నిబంధనలు తీసుకొచ్చేందుకు రెడీ అయిందనమాట. కొత్త రూల్స్ వచ్చాయి. దీనికి సంబంధించి తెర వెనుక అసలు పని జరుగుతుంది. అసలు ఏంటని చూసుకున్నట్లయితే ఆర్బీఐ వచ్చే ఏడాదిలో ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమలు చేయబోతున్నారు. ఏంటంటే అంతా అనుకున్నట్లు జరిగితే వచ్చే ఏప్రిల్ నుంచి కొత్త నిబంధనలు అమలు చేయబోతున్నారు. దీని ప్రకారం 730 కంటే తక్కువ సివిల్ స్కోర్ ఉన్న వారికి రుణాలు ఇచ్చే విషయంలో బ్యాంకర్లకు కఠిన నిబంధనలు రానున్నాయి. క్రెడిట్ హిస్టరీ సరిగ్గా లేకుండా తక్కువ వినియోగదారులు దరఖాస్తులకు సంబంధించి తిరస్కరణకు గురయ్యే అవకాశాలు అయితే ఉంది. ఇందులో వచ్చేసి మీరు ఏదైనా ఈసీఎల్ కావచ్చు, డైరెక్షన్లో భాగంగా 2026 కొత్త సంస్కరణలు వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఇవన్నీ కూడా అమల్లోకి రాబోతున్నాయి. ఒక మాటలో చెప్పాలంటే బ్యాంకింగ్ రంగంలో కీలకమైన మార్పులు అయితే వస్తున్నాయి. కొత్త సంస్కరణలు 70 కంటే తక్కువ సిబిల్ స్కోర్ ఉంటే ఇబ్బందులు తప్పు అంటున్నారు. లోన్ ఇస్తారు కానీ అధిక వడ్డీ, అధిక పూచీకత్తుతో వంటి సమస్యలు వచ్చే అవకాశాలు అయితే ఉంది. తక్కువ వడ్డీకి అయితే ఇవ్వరు. సో ఇంతకంటే క్రెడిట్ స్కోర్ అనేది తక్కువగా ఉన్నట్లయితే ఇక మీరు ఏదైనా లోన్ తీసుకోవాలన్నా కూడా క్రెడిట్ స్కోరు అనేది చాలా ఇంపార్టెంట్, సివిల్ పైన పడుతుంది కాబట్టి. సో కొత్త రూల్స్ అనేది నిబంధన అయితే రావడం జరిగింది కాబట్టి ఇవన్నీ కూడా ఆర్బీఐ దగ్గర నుంచి కొత్త నిబంధనలు ఇవన్నీ కూడా ఉంటే కనుక ముందస్తుగానే ఎప్పటికప్పుడు రీపేమెంట్ చేసుకుంటే మనం క్రెడిట్ స్కోర్ అనేది సివిల్ స్కోర్ అనేది ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అదేవిధంగా చాలామందికి ఎన్పీ పడి ఉంటుంది. వారు ఉన్న అమౌంట్ అనేది ఒకసారి మొత్తం బ్యాంకు క్లియర్ చేసిన తర్వాత 1,00,000 రూపాయలు సొంతంగా బ్యాంకుల్లోనే క్రెడిట్ కార్డుకు సంబంధించి వారే ఇస్తారనమాట మీ అమౌంటే. కానీ దానివల్ల సివిల్ అనేది పెరుగుతుందన్నమాట వాడుకోవడానికి. సో ఈ రకంగా ఇంప్రూవ్ కూడా చేసుకోవచ్చు. ఒక అప్డేట్ అయితే ఉందన్నమాట. మొత్తానికైతే ఇవన్నీ తగిన సూచనలు అన్నమాట. ఇవన్నీ బ్యాంకులకు సంబంధించి రూల్స్ అనేది పాటించాల్సి అయితే ఉంటుందన్నమాట.